పట్టణం 33వ డివిజన్ భగత్ నగర్లో మానవ హక్కుల మండలి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ చైర్మన్ వుమెన్ సెల్ షాహిన్ బేగం ఆధ్వర్యంలో ఆఫీస్ ప్రారంభోత్సవం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ వై సునీల్ రావు, మానవ హక్కుల మండలి తెలంగాణ రాష్ట్ర చైర్మన్ షేక్ చాంద్ పాషా, సమ్మోజీలత మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ముందుగా ఈరోజు ఇండియన్ ఉమెన్ రైట్ కౌన్సిలింగ్ స్థానిక భగత్ నగర్లో తెలంగాణ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన శ్రీ షాహిన్ గారికి శుభాకాంక్షలు. మొత్తం మా ఇండియన్ ఉమెన్ రైట్ కౌన్సిలింగ్ టీం సభ్యుల అందరూ తరఫున నేను తెలంగాణ స్టేట్ చైర్మన్ షేక్ చాంద్ పాషా. ఈరోజు చాలా శుభదినం. మన స్థానిక భగత్ నగర్లోని ఇండియన్ ఉమెన్ రైట్ కౌన్సిలింగ్ వర్కింగ్ సెల్ విభాగంలో షాహిన్ బేగం గారు ఈరోజు కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యాలయం ప్రారంభించుకోవడానికి ముఖ్య ఉద్దేశం ప్రజల్లో అందుబాటులో ఉంటూ వారికి ఇంకా దగ్గర కావాలనే ఉద్దేశంతో ఈ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ప్రజలందరూ ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారికి ఇలాంటి సమస్యలున్నా ఇబ్బందులున్నా మరియు ఈ రోజులలో పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి చెప్పాలంటే మా తెలియని భయం అనేది ఒకటి ప్రజలలో ఉన్నది. ఆ భయాన్ని పోగొట్టడానికి కోసం ఈ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. వారికి ఎలాంటి ఇబ్బంది ఉన్నా వారికి విషయాలు తెలిసి వచ్చినా ఎలాంటి సమస్యతో వాళ్ళు సతమతం అవుతున్న స్థానిక ఈ కార్యాలయంలో సంప్రదిస్తే మేము వాటిపై సరైన చర్య దిశగా తగు అధికారుల వద్దకు తీసుకువెళ్ళి వారి సమస్యలను పరిష్కరించడానికి ఈ కార్యాలయం కూడా చాలా ఉపయోగపడుతుందని మేము మరొకసారి షాహిన్ బేగం గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. अस्सलाम वालेकुम, मेरा नाम शाहिन बेगम है। मैं भगत नगर में रहने वाली हूँ। 33 डिवीज़न है मेरा। आज मेरे महल्ले में भगत नगर में आज ऑफिस का इनाग्रेशन हुआ है। IHRC ऑफिस है और अल्हम्दुलिल्लाह हमारी टीम मिलके इंशाल्लाह हम गरीब आवाम की जो भी आवाज़ उसका साथ देंगे इंशाल्लाह। और सबको शुक्रिया टीम वालों को, और जो गरीब आवाम है उनके लिए हम उनके हक़ के लिए लड़ेंगे, उनको बताएंगे कि उनका हक़ क्या है। इंशाल्लाह हम अल्लाह साथ देना बस।